బాలరాజు చెప్పాడు, 5 ఇంద్రియములతో పాటు 6వ ఇంద్రియం మనస్సు అన్నాడు. Balaraju has just said that along with the 5 senses, mind is the 6th one. ఇది 6వ ఇంద్రియం అయినప్పటికీ ఇది అన్ని ఇంద్రియములకు కూడాను యజమాన స్థానాన్ని చేరి ఉంటారు. It may be the 6th one, but it is in the position of the master of the 5 senses. ఈ మనస్సే లేకుండా ఏ ఇంద్రియము కానీ అనగా కర్మేంద్రియం కానీ జ్ఞానేంద్రియం కానీ తమ పనులు తాము చేయలేవు. If there is no mind, these 10 sense organs, be they the motor organs or the sensory organs, they would not be able to function. అన్ని ఇంద్రియములు ఎందుకు మనస్సు ఒక ప్రావాహిక సత్యమై ఉంటుండాలి. For all these senses, mind is in the nature of a pravahika truth. అంతర్ప్రాణమై ఉంటుండాలి. It is a part and parcel of its inner life. మీరు ఇక్కడ ఉంటున్నారు. You are here. మీ కన్నులు ఇక్కడనే ఉంటున్నవి. Your eyes are concentrating here. మీ చెవులు కూడా ఇక్కడే ఉంటున్నవి. Your ears are also here. కానీ ఈ మనసు ఏమైనా కూడాను ఈ గ్రామంలోకి వెళ్లి ఈ గ్రామం యొక్క సమాచారం చింతిస్తూ ఉండినప్పుడు నీ చెవులు ఇక్కడ ఉండినప్పటికీ స్వామి ఏం చెప్పాడో మీరు వినలేరు. But if your mind were to go to your own village to find out something over there, although you are here, you would not be able to hear anything which Swami is telling. ప్రక్కన ఉన్నటువంటి వ్యక్తిని గురించి ప్రశ్నిస్తావు, స్వామి ఏం చెప్పాడు, ఆ మనసు ఇక్కడ లేకపోయింది అంటావు. You would question the neighbor, what did Swami say? My mind was not here. కారణమేమి? మనసు లేకపోవటం చేత నీ చెవులు ఉండినప్పటికీ నీ వినలేకుండా పోతున్నావు. What is the reason for you are not hearing it? Although your ears are here, as your mind was away, you are not able to hear what Swami said. నీ మనసు ఇక్కడ లేకుండా ఉండినప్పుడు నీ కన్నులు ఉండినప్పటికీ ప్రక్కన ఎవరు కూర్చున్నారో నీకు కనిపించదు. If your mind is not here, even if your eyes are here, you would not be aware of who your neighbor is. కనుకనే ఇంద్రియములకు మనస్సు అధిపతి అనేట లోపల ఇదే దాని ఉన్నటువంటి అంతరార్థం. The inner significance of describing mind as the master of sense organ is this. మనసు స్తంభించినదంటే ఇంద్రియములు ఏ పని కూడా చేయలేదు. If mind is in the position of stillness, the sense organs will not. అయితే సర్వేంద్రియములు కూడాను మనస్సుకు ఆధీనమై ఉంటున్నాయి. All the sense organs are subservient to mind. అయితే ఈ మనస్సుకు ఒక 2 రూపములు ఉంటున్నాయి. Mind has 2 forms. ఒకటి మలిన మనస్సు, రెండవది శుద్ధ మనస్సు. One is the mind which is impure, the other one is a pure mind. మనస్సు ఇంద్రియములకు లోబడినప్పుడు ఇది మలిన మనస్సు అవుతుంది. When mind is subservient to the sense organ, it is impure. ఇది బుద్ధికి ఆధీనమైనప్పుడు ఇది శుద్ధ మనస్సు అవుతుంది. When it is subservient to intelligence, it will be a pure mind. ఇది ఒకటి సహజమైనటువంటి స్వభావం, దీని తెలుపు. The nature of this particular kerchief is whiteness. It is very natural to it. దీనిని ఉపయోగించుకోవటం వల్ల ఇది మలినమైపోతుంది. On account of use of this kerchief, it acquires dust. అప్పుడు దీనిని మలిన వస్త్రము అంటారు. Then you describe it as a dirty cloth. దీనిని దోబికి వేసినప్పుడు దీని మలినమును తీసివేస్తాడు. When you give it to washman, he cleans it. అప్పుడు దీనిని పరిశుద్ధమైనటువంటి వస్త్రంగా మనము భావిస్తున్నాము. Then you will be considering that as a clean cloth. మలిన వస్త్రము పరిశుద్ధ వస్త్రము ఒక్కటే. The dirty cloth and clean cloth, they are the same. మలినము చేరటం చేత ఇది మాలిన్యమైనటువంటి యొక్క అశుద్ధ వస్త్రం అంటాము. The same cloth, on account of acquiring dirt, you call it, describe it as a dirty cloth. దీనిని పరిశుద్ధము చేసినప్పుడు ఇది పవిత్రమైనటువంటి పరిశుద్ధమైనటువంటి వస్త్రం అంటారు. Once the same cloth is purified and clean, you describe it as a pure and a clean cloth. ఇంద్రియముల యొక్క అశుద్ధమును చేర్చుకొనటం చేత మనసు ఇది అశుద్ధ మనసుగా రూపొందుతుంది. When the mind absorbs the impurity of the sense organ, it is described as an impure mind. ఇది చాకలి వాడు ఈ మలినము తీసివేసుకుని వచ్చాడు. The washman has cleaned the dirt off. కానీ మనం అంటున్నాము చాకలి దీనిని పరిశుద్ధం చేసుకుని వచ్చాడు అనగా తెల్లని చేసుకుని వచ్చాడు అంటాం. We describe that the washman has made it white. చాకలి దీనిని తెలుపు చేయలేదు, ఇది మలినం చేశాడు కానీ తెలుపు దీని స్వభావం. He has not made it white. Whiteness is natural feature of this particular kerchief. He has only removed it. ఇక్కడ
మనసన్నను ఒక మనం అర్థాన్ని గుర్తించాలి. We'll have to understand the meaning of these two words, chittamu and manam. ఇంద్రియములతో సంపర్కము లేక మాలిన్యంలో చేర్చుకోలేకుంటున్నటువంటిదే చిత్తం. If the mind is not absorbing the dirt and the impurities of the sense organ, it is described as అనంగా అనేక సంకల్ప వికల్పములతో కూడినటువంటి యొక్క సంపర్కంతో చేరినటువంటి ఇదే ఈ మనం. mind consists of full of thoughts. సంకల్ప వికల్పాత్మకం మనః అన్నారు. Mind is being described as a process of thinking and that thinking process. మననానికి మనః అన్నారు. One which thinks is described as mind. కనుక మనస్సు యొక్క తత్వము ఒక ప్రత్యేకమైనటువంటి యొక్క స్వరూపాన్ని ధరించినటువంటిది కాదు. The nature of mind is that it does not have a specific form. కనుక ఈ మనస్తత్వమును మాధవత్వం పైన మరల్చినప్పుడు ఈ యొక్క అశుద్ధమైనటువంటి యొక్క ఇంద్రియం యొక్క బాధను కొంతవరకు తప్పించుకున్న వాళ్ళు అవుతాం. If you turn your mind into God, you will be able to free it from the troubles of the sense organs and sorrow. కనుక మనస్సు యొక్క తత్వాన్ని క్రమక్రమేణ ఈ మాలిన్యం నుంచి దూరం గావించుకున్నటకు తగిన ప్రయత్నం చేయాలి. Therefore, we will have to make an effort to turn our mind away from the sense organs. దీనిని ధ్యానమని చెప్తూ వచ్చారు, దీనిని యోగమని కూడా చెప్తూ వచ్చారు. This has been described as dhyana, meditation, yoga and union. మనస్సుకు ఒక విధమైనటువంటి యొక్క శాంతి కావాలి. Mind needs that amount of peace. దేహమునకు విశ్రాంతి ఎంత అవసరమో మనసుకు శాంతి ఎంత అవసరం. Just as body needs rest, mind needs peace. ఈ శాంతి మనసుకు ఏ రీతిగా లభిస్తుంది? How does the mind get peace? సంకల్పమును అరికట్టినప్పుడే దీనికి శాంతి చేకూరుతుంది. Only when you control the thinking process of the thought, you will be able to get peace. ఈ సంకల్పమును అరికట్టుటకు మార్గం ఏమిటి? What is the method of controlling the thoughts? నిరంతరము కూడాను ఏదో ఒక విషయం లోపల ఈ మనస్సు ప్రవేశిస్తూ ఉంటాయి. Always and forever, the mind will always be going into certain sense objects and thinking of it. కనుక అటు పోతున్నటువంటి మనస్సును పవిత్రమైనటువంటి యొక్క ఇంద్రియముల నిగ్రహం చేత దీనిని తగినటువంటి మార్గంలో ప్రవేశపెట్టుకోవచ్చు. By controlling the sense organs, you will have to use the mind properly. దీనికి అభ్యాస యోగములను చెప్తూ వచ్చారు. This has been described as Abhyasa Yoga. నదిలో ప్రయాణం చేసేటువంటి వాడికి అవసరమైనటువంటి విద్య ఏమిటి? For the one who is traveling in the river, what is the skill and education which he should have? వాడికి ముఖ్యంగా నదిలో ప్రయాణం చేసేటువంటి వాడికి కావాల్సిన విద్య ఈత. The most important skill and education which he should have is swimming, knowledge of swimming. ఈ యొక్క ఈతని తాను నేర్చుకోనకుండా వీడు ఎంత గొప్ప విద్యావంతుడైనప్పటికీ ఆ నది ప్రయాణం లోపల ప్రమాదము తప్పించుకొనలేడు. If he is going on a river, if he does not know swimming, however educated he may be otherwise, he is always running the risk of getting అనేక drowned. పర్యాలను దీని గురించి ఒక కథ చెప్తూ వచ్చారు. A number of times Swami has just told a story to illustrate this. కానీ కొత్త పిల్లలు ఉండటం చేత మరి ఆ కథను కూడా నేను తూరి హెచ్చరిస్తాను. And there are quite a few new boys, the same story may be repeated again. ఒక గొప్ప పండితుడు ఏదో ఒక వేద పరిషత్ నిమిత్తమై నదిని దాటి అవతలి ఒడ్డుకు వెళ్ళడానికి పడవనెక్కాడు. A particular great scholar wanted to cross the river to attend an important meeting. ప్రవాహం యొక్క ఒత్తిడి, గాలి ఒత్తిడి విరుద్ధంగా ఉండటం చేత ఈ ప్రయాణం కొంచెం ఆలస్యంగా జరుగుతూ ఉంటుంది. The breeze and the river were flowing in the opposite direction, and therefore there was a little slowness in the travel. ఈ పండితులకంతా కూడాను శాస్త్రములు అనేక విధములుగా శ్లోకములు వచించడం చేత వారికి ఎప్పుడు కూడా ఏదో ఒకటి మాట్లాడుతూ ఉండటం అలవాటు. These pandits are used to the habit of talking because they go on repeating the slogan and they have read the scripture. వేదమును వెళ్ళి వేసుకోవటం వల్ల అది ఒక వారికి అలవాటు. Repeating and chanting Vedams inside the mind sometimes, it is almost a habit with them. పడవ నడిపేటువంటి వాడు కేవలం ఏ విధమైన మాటలు లేకుండా నిశ్శబ్దంగా తన లక్ష్యాన్ని తాను పెట్టుకుని పడవను నడుపుతున్నాడు. The boatman was ferrying the boat in the river. మాట్లాడటానికి మరొక వ్యక్తి లేడు.
This Pandit who was traveling in that, he did not have anyone else to speak with. అప్పుడు ఈ పడవవానితో మాట్లాడాడు. ఏమిటయ్యా నీకేమైనా చదువు ఇది తెలుసునా అన్నాడు. Then he began conversation with the boatman. నాకేమి తెలుసు స్వామి వారు అన్నాడు. Do you know reading and writing? He said, I do not know. మరే పిచ్చివాడా, ఈ కాలం లోపల చదువు తెలియకుండా పోతే ప్రయోజనం ఏంటి? పల్లెలోన ప్రభుత్వం అనేటువంటిది ఒక చదువు పాఠశాలను నిర్మిస్తుండాలి. కనుక నీవు కొన్ని అక్షర జ్ఞానమైనా తెలుసుకుంటుండాలా అన్నాడు. You seem to be quite a strange person. These days, in every village, government is establishing schools. At least you should know a little of reading and writing. ఏదో పొద్దుపోగొట్టుకోవటం కోసమని ఆ పడవవానితో మాట్లాడుతూ వస్తున్నాడు. Just to spend time and to while away time, this Pandit began speaking to the boatman. మరి నీకు సంగీతం ఏమైనా కూడా తెలుసునా అన్నాడు. Then he put the next question, do you know music? నాకు అది కూడా తెలియదు స్వామి అన్నాడు. He confessed, Swami, I do not know even that. మరి పిచ్చివాడా, కావలసిన వీధి సినిమాలంతా ఉంటున్నాయి, లౌడ్ స్పీకర్స్ అంతా పెట్టి పాడుతుంటారు. నీకు ఈ విధంగా సంగీతం తెలియకపోతే ట్రాన్సిస్టర్ అయినా ఒకటి పక్కన పెట్టుకొని ఉండకూడదా అన్నాడు. Then what a type of mad person you are. In every street there is a cinema house, so many loudspeakers there. Do you not have at least a transistor to listen to the music? అదేమిటో నాకు తెలియదు స్వామి అన్నాడు. He confessed, I do not know what that transistor is. పిచ్చివాడా, ట్రాన్సిస్టర్ చేతిలో లేనటువంటి వ్యక్తి ఈ కలియుగంలో వ్యర్థము. వాడి జీవితం అంతా కూడా 6 భాగం గంగపాలైపోయింది అన్నాడు. He said that this age, Kali age, if a person does not have transistor, he has wasted his life. 1/4 of his life has gone waste. అరే ఏమైనా నీ దగ్గర ఏమైనా న్యూస్ పేపర్ ఏమైనా ఉందా అన్నాడు. He put another question, do you have newspaper with you? నాకు చదివే రాదు, ఆ పేపర్తో నాకేం పని స్వామి అన్నాడు. I do not have education at all. What is the use of having a newspaper, Swami? చదువు లేకపోయినా కానీ ఈనాటి వ్యక్తి ఒక న్యూస్ పేపర్ సంఖ్యలో పెట్టుకొని తిరగాలి. అది కలియుగం యొక్క ప్రభావం. ఆ విధమైనటువంటి అభ్యాసమే లేకపోతే ఈ యొక్క జీవితం అర్ధభాగం గంగపాలు అన్నాడు. It is fashion to have the newspaper with you, even if you do not know education. This is what is just being done everywhere else. If you do not have the newspaper, you have wasted half of your life. మరి కొంచెం దూరం పోయిన తర్వాత, అరే బాబు నీ దగ్గర గంట ఉందా, ఎంత గంట అయింది అన్నాడు. After going a little while, then he asked, do you have watch? Can you tell me the time? నాకు చదివే రాకపోతే గంట కట్టుకొని నేనేం చేస్తున్నాను బాబు, నా దగ్గర గడియారం లేదు అన్నాడు. When I do not know education, when you do not have education itself, what is the use of my having watch? గంట తెలియకపోయినా కానీ ప్లాస్టిక్ గడియారం మీద ఒక చేతికి కట్టుకోవాలా, అది ఈనాటి యొక్క ఫ్యాషన్ అన్నాడు. Even if you are not able to give the time, you should have at least a plastic watch. This is another fashion of the day. అది లేకపోతే నీకు 3 భాగాలు గంగపాలు అన్నాడు. If you do not have a watch also, 3/4 of your life is a total waste. ఏదో మన పెద్ద గాలి వచ్చింది. Meanwhile, there was a big gale. పడవ అటు ఇటు తిరుగుతూ ఉండాలి. The boat began swimming both sides. సుడిగాలి ప్రారంభమైంది. There was a cyclone. ఈ యొక్క గంగ నిండుగా పారుతుండాలి. The river was in full flood. దీని యొక్క హద్దు తప్పిపోయింది. The boatman lost control. హద్దు తప్పిపోవడం చేత, స్వామి మీకేమైనా ఈత ఏమైనా వచ్చినా అన్నాడు. As he lost control over the boat, he asked the question, Swami, do you know swimming? అయితే మీ జీవితం పూర్తి గంగపాలు అన్నాడు. He said, I do not know. Then he replied, there is a total waste. Your life is... నీటిలో ప్రయాణం చేసేటువంటి వ్యక్తికి ఈత ముఖ్యం, కానీ ఈ జాగ్రఫీ, ఈ ఫిలాసఫీ, ఈ యొక్క ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ, ఈ యొక్క విద్యలు ఏమాత్రమో పనికిరావాలి. For a person who is traveling in the ocean, one should know swimming. Knowledge of geography, philosophy, physics, chemistry and commerce, they are not useful. నిత్య జీవితం లోపల సంసార సాగరంలో ప్రయాణం చేసేటువంటి వానికి ఆత్మ నిగ్రహం. In the daily life, the one who is traveling, making a journey in the ocean of ఆత్మ life, జ్ఞానము అత్యవసరం. one should have the knowledge of Atma. అనగా నిత్యానిత్య విషయ పరిశీలన శక్తి ప్రధానం. It is important to have the power of discrimination. ఈ విధమైనటువంటి శక్తియే లేక ఉండినా మానవుడు ఏమాత్రం కూడాను తన యొక్క జీవితమును సార్థకం గావించుకోలేడు. If one does not have the capacity in this life,
he will not be able to find any fulfillment in life. కేవలం ధనకనక వస్తువు అనాథులపైన ఆధారపడినంత కాలము ఇతనికి ఏమాత్రము సుఖశాంతులు ఉండవు. So long as he bases his life on wealth, property and such other worldly things, he would not be able to derive real pleasure and joy. మానవుడు సాధించవలసినటువంటివి రెండు. There are two things which every person has to accomplish. ఒకటి బహిర్ముఖమైనటువంటి యొక్క స్వాతంత్రం. One is the external freedom. అంతర్ముఖమైనటువంటిది స్వాతంత్రం. The second one is internal freedom. అయితే బహిర్ముఖమైనటువంటి స్వాతంత్రములకు స్వతంత్రము అంటారు. The one which is external is described as the word swatantra, independent. లోపల ఇంద్రియ నిగ్రహములకు స్వాతంత్రము అంటారు. The inner control of the senses and freedoms of the inner side. స్వతంత్రము స్వాతంత్రము రెండింటి యొక్క విజయమును తాను సాధించాలి. Swatantramu is one type of freedom. Swatantramu is another type of freedom. Everyone should accomplish both these. బహిర్ముఖమైనటువంటి యొక్క జీవితంలో పరదాతుల యొక్క పాలన లేక పరయంతుల వ్యక్తుల యొక్క స్వాధీనము ఉండినంత వరకు కూడాను మనకు శాంతి సుఖములు లభించదు. External in the external world, so long as you are under the control of some other people or some other things, you will not be able to get the real joy. ఇది ఇంద్రియముల యొక్క స్వాధీనంలో ఉండటం మనం. This is becoming a slave of Indriyas and sense organs. ఈ ఇంద్రియముల స్వాధీనంలో ఉండినంత కాలం కూడాను మనకు స్వతంత్రమును మనం పొందలేము. As long as you are under the control of sense organs, you do not really enjoy the real ఈ freedom. బహిర్ముఖమైనటువంటి జీవితములకు ఇంద్రియ నిగ్రహము అత్యవసరం. For the external freedom also, the control of sense organs is important. అంతర్ సంబంధమైనటువంటి యొక్క జ్ఞానములకు మానసిక స్వాతంత్రము అత్యవసరం. For getting established and becoming a master of the inner world, you should have అనగా మనో సంకల్పముల నుండి దూరం కావటం. control of mind. అప్పుడే సర్వవ్యాప్త నారాయణ అన్నట్టు బహిర్ముఖమందు కానీ అంతర్ముఖమందు కానీ ఆనందాన్ని మనము సుఖాన్ని అనుభవించవచ్చు. Only then one would be able to get a real joy either externally or internally and be able to see the Lord all over. కనుక మానవత్వములకు ఏది ప్రధానము అనేటువంటి సత్యాన్ని మనం గుర్తించాలి. We have to identify what is the most important thing for humanity. మనకు ఎన్ని విధములైనటువంటి సుఖముల కోసమో మనం ప్రాకులాడుతున్నాం. We will be hankering after different types of joys and pleasures. సుఖము సుఖము సుఖమని ఉచ్చరిస్తున్నాము. We go on uttering the word Sukhamu Sukhamu, which means happiness, happiness. ఈ సుఖం అనేటువంటిది దేంట్లో మనకు లభిస్తుంది అనేటువంటి విషయాన్ని మనం వెతకటం లేదు, విచారించటం లేదు. We are not making any effort to find out and search where does this real happiness lie. కనుక అర్జున, నీవు కేవలము నీ యొక్క నిత్య జీవితంలో ఏదో శాంతిని పొందాలని ప్రార్థిస్తున్నావు. Arjuna, you are deluding yourself that you want to get some kind of peace and happiness in the ఈ శాంతి కేవలం విషయేంద్రియములతో నీకు లభించదు. in the daily life. You will not be able to get real joy in enjoying the sense objects. ఈ ఇంద్రియములు ఏనాడు నీకు నిగ్రహిస్తువో ఆనాడే నీకు సుఖశాంతులు లభిస్తాయన్నాడు. Only when you control your sense organs, that day you will be able to get real joy and peace. ప్రతి మానవుడికి కూడాను తాను ఆస్తికుడు కాని నాస్తికుడు కాని ఇంద్రియ నిగ్రహం అత్యవసరం. Whoever he be, for every man, be he a theist or an atheist, there is need for having sense control. ఇంద్రియ ఉద్రేకముల చేత మానవత్వం లోపల అనేక విధమైనటువంటి నిశ్శక్తులు బయలుదేరుతున్నాయి. By exciting the sense organs, all types of weaknesses one will be put to. ఏనాడు మానవత్వంలో దేహం బలహీనమవుతుందో అప్పుడు ఎట్టి కార్యములు కూడా తాను చేయలేనటువంటి స్థితిలో ఉంటాడు. The moment the physical body is weakened, he would not be able to undertake any useful work. అర్జునుడి యొక్క విషయమే ఒకటి దృష్టాంతరంగా తీసుకుంటాం. We can take one instance to illustrate this particular point in the life of Arjuna. కృష్ణుడు వెంట గంట ఉండినంత కాలము అర్జునుడు సర్వశక్తిమయుడైపోయి అనేక విధమైనటువంటి దీంట్లో తాను సాహసాన్ని ప్రదర్శించాడు. So long as he had the blessings and the company of Krishna, he was a mighty hero. He was able to accomplish very heroic things. కానీ కృష్ణుడు స్వధామకు వెళ్ళిన తర్వాత తన శక్తి అంతా కూడాను నిర్వీర్యమైంది. Once Krishna left his mortal coil, he lost all the valor and all the strength. Arjuna lost it. గోపికలను తిరిగి హస్తినాపురం తెచ్చేటువంటి సమయం లోపల అడవి కొల్లలో ముట్టడించారు. When Arjuna was bringing Gopikas to Hastinapura, in the forest, the robbers there attacked him.
వారితో పోరాడి ఈ స్త్రీలను విడిపించుటకై అనేక విధములుగా ప్రయత్నం చేశాడు. Arjuna tried his best to fight with them and free the Gopikas from కానీ them. తనకు చేత కాలేదు. He was not able to accomplish it. మహాభారత యుద్ధము లోపల మహావీరులతో యుద్ధములు పోరాడినటువంటి యుద్ధములో పోరాడి విజయాన్ని సాధించినటువంటి అర్జునుడు కేవలం అడవికొల్లలతో పోరాడటానికి చేత కాకపోయింది. In the battle of Mahabharata, Arjuna was able to fight and defeat such great heroes. But the same person was not able to accomplish such a small thing as fighting the robbers in the forest. కారణం ఏమిటి? What is the reason for this? ఇంతకాలము ఏదో నా బలము అని విర్రవీగాడు భుజబలాన్ని చూసి. Till that time, Arjuna was feeling that it was his own valor and his own strength, and he was కానీ enjoying. ఆ బలము తన బలము కాదు, But all the దైవ strength, బలం. but that strength was not his. It was the strength given by the divine. దైవ బలం ఉండినంత వరకు కూడాను తన బలముతో పాటు దైవ బలమును గురించి స్వబలంగా తాను పోరాడతాడు. So long as any person has the divine power and divine strength, by using his own strength also, he thinks that all that is his own strength. దైవ బలమును కోల్పోయిన తర్వాత అబలను కూడాను రక్షించుకోలేనటువంటి యొక్క దుస్థితిలో మారిపోయాడు అర్జునుడు. Once Arjuna lost the strength of divinity, he was not able to just do any small little thing. కనుక దైవం అంతర్భూతమై ఆత్మస్వరూపమై అనేక విధములుగా ఉత్సాహములు కల్పించటం చేతనే మానవుడు అన్ని కార్యములు ఎందుకు పాల్గొంటున్నాడు. Man has been able to undertake many types of activities because divinity is inherent. Divinity as the inner strength has been providing all the sustenance and all the power. నిజముగా ఆ దైవశక్తియే లేకుండా మానవుడు ఏమాత్రం కూడాను కించిత్ కార్యము కూడాను సాధించలేడు. Without the divine power and strength, man would not be able to accomplish even a small little task. దీనికి ఒక చిన్న ఉదాహరణ. One small example for this. మనము ఒక మంచి కాగితం తీసి చక్కగా కవరు చేసి అంటించి పెట్టాము. We have made a beautiful cover out of a paper. దీనిని స్వామికి రాయాలని చెప్పని మంచిగా అక్షరములు చాలా గుండ్రంగా రంగుల యొక్క పెన్నులతో రాసి పెట్టావు. You have written the address of Swami to write a letter to Swami in a beautiful way with beautiful letter and color. ఈ యొక్క కవర్ పైన కూడాను అనేక నకిలీలుగా చక్కగా అందమైనటువంటి బార్డర్స్ అంతా రాసి దానికి సిద్ధం చేశావు. This cover was decorated with beautiful colors and designs. అందులో రాసినటువంటి జాబును కవర్ లో పెట్టావు. You have inserted the letter inside the cover. అంటించినావు, పోస్ట్ వేశావు. You have pasted it and posted. కానీ అది చేరలేదు స్వామికి. But it did not reach Swami. కారణం ఏమిటి? What is the reason for this? నీ యొక్క అలంకారములు, నీ యొక్క అక్షరముల యొక్క అందములు దీనికి ప్రధానం కాదు. స్టాంప్ లేదు దానిపైన. The reason is that it did not have stamp. All your decorations and beautiful handwriting is not going to make that particular letter reach Swami. కేవలం హాస్టల్లో రాసినటువంటి జాబ్ కూడాను ప్రశాంతి నిలయానికి చేరలేకపోతున్నారు. Even a letter which is dropped in the hostel, it has not reached Prashanti Nilayam. అదే స్టాంప్ పేగిన ఉంటుంటే ప్రశాంతి నిలయం కాదు 1000 మైళ్ళ దూరమైన కూడా వెళ్ళిపోతుంది ప్రయాణం చేస్తుంది. If only it has the stamp, it is prepared to travel even 1000 miles. ఈ పోస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ నకిలీలు, ఈ కవర్లు, ఈ యొక్క అందమైనటువంటి అక్షరములు, ఈ యొక్క అలంకారములు వారు చూడరు. The postal department people are not going to see the type of cover, all the beauty and all the decoration, all the neat handwriting and all that he is not going to pay attention to. కేవలం స్టాంప్ ఉందా లేదా చూస్తారు. He looks into only one thing, whether this particular cover bears the stamp or not. అదే విధముగానే దైవత్వం లోపల మన యొక్క పాండిత్యము కానీ, మన యొక్క శాస్త్రము కానీ, మన యొక్క శక్తి సామర్థ్యములు కానీ, మన ప్రావీణ్యత కానీ లోక సంబంధమైనటువంటి యొక్క సమాజములు గుర్తించవచ్చుని కానీ దైవం మాత్రము ఈ నిర్మలమైనటువంటి చిత్తాన్ని మాత్రమే గుర్తిస్తాడు. In the same way, God only recognizes the purity of our heart. He doesn't care for all the scholarship, all the accomplishment, all the position, all the wealth. It is only one which will recognize this, but not the Lord, not God. కనుక మనము ఏ యొక్క సబ్జెక్ట్ లోపల ఎంత PhD తీసుకున్నాము, ఏ సబ్జెక్ట్ లోపల ఎంతటి ప్రవీణులైనాము అని మన కొలతన మనం వేసుకున్నంత మాత్రం ప్రయోజనం లేదు. There is no use in our only just having
a number of degrees, a number of PhDs and high scholarship in the subject. మనం ఈ విద్యా విధానం లోపల మనం నిత్య జీవితంలో ఉంచేటువంటివి ఏవి? In this system of education which you are having, what are the things which we practice in every day? నిత్య జీవితం లోపల సత్యమైనటువంటి మార్గమును అవలంబించినటువంటివి మాత్రమే మన వెంట జంట ఉంటాయి. Only such things which you practice in daily life, in the nature of truth and honesty, they will be coming with us always. ఆగొన్న వాణి ఆకలి తీరున పంచపక్షముల పాకము విను. If only you just show the different types of delicious food, will a hungry man get satisfied? నిరుపేద వాణి పేదరికంపు పోవున విత్త ప్రభావము విన్నయంత. The moment a poor man hears about wealth, will his poverty be removed? రోగ పీడితుల వాణి ఔషధ మహిమకు విన్నయంత రోగం నివారణ కాగలదా? Would the disease of a person, an unhealthy person, would it go the moment he hears about medicine? కనుక మనము భగవద్గీత యొక్క ప్రభావం విన్నంత మాత్రమున లేక మరి యొక్క శాస్త్ర పఠనం యొక్క అర్థాన్ని శ్రవణం చేసినంత మాత్రమున మన యొక్క సాధన యందు శాంతి సుఖములు లభ్యం కావు. By merely listening to the greatness and the great truths of Bhagavad Gita and various scriptures, we would not be able to derive విన్నటువంటి విషయములను మీరు గుర్తించినటువంటి యొక్క మార్గమును ఒకటి రెండైనా మీరు ఆచరణలో పెట్టినప్పుడే దీనికి సార్థకం అవుతుంది. The teachings which are heard and the things which are recognized by us, at least one or two things when we practice, would be able to derive. అన్నింటికి మూల కారణము ఇంద్రియ నిగ్రహం. The most important crucial thing for all these things is control of senses. అర్జున, నీ ఇంద్రియములే నీ స్వాధీనములో లేకపోయినప్పుడు ఇంక నీవు ఈ జగత్తులో దేనిని నీవు సాధించగలవు? Arjuna, if you do not have control over your own sense organs, what is it that you are going to accomplish in this world? ప్రహ్లాదుడు కూడా చెప్పాడు, అనేక పర్యాయం నేను చెప్తాను. లోకములన్నీ గడియలోన జయించిన వాడు ఇంద్రియాలోకం చిత్తము నిలవలేరు. మహారాజా, నీవు అన్ని రాజ్యములు కూడా నువ్వు జయించావు, కానీ ఈ రాజ్యాన్ని నువ్వు సాధించడం లేదు. Prahlada has told his father, this father has said a number of times, that, oh king, oh emperor, you have been able to conquer so many worlds, but you have not been able to conquer yourself. మానసిక సామ్రాజ్యమును సాధించలేని యొక్క మానవులకు మాధవత్వం యొక్క మాధుర్యం ఏ రీతిగా చూడగలరు? If a person has not conquered his own mind, how would he be able to taste the nectarine sweetness of divinity? కనుక ఇందులో మనం మొట్టమొదటి గుర్తించవలసింది ఏమిటంటే, అందరి యందు ఉండినటువంటి ఆత్మతత్వం ఒక్కటే అనేటువంటి సత్యాన్ని మొట్టమొదట విచారణ ద్వారా గుర్తించాలి. The most important thing in the very first instance which you will have to recognize is that the same principle of Atman is existing and installed in every heart and in every ఒక సూర్యుడు సమస్త లోకములకు ఒక్కొక్కడైందా? ఒక సూర్యుడే ఒక్కొక్క లోకానికి ఒక్కొక్క సూర్యుడిగా ఉంటాడా? ఉన్నది ఒకే సూర్యుడే. The sun is only one for all people. He will not be different suns for different worlds as such. There is only one sun. కొన్ని మట్టి కుండలు ఉంటాయి, There are some earthen pots. కొన్ని పిత్తారి కుండలు ఉంటాయి, There are some metal vessels, brass vessels. కొన్ని వెండి కుండలు ఉంటాయి, There are some silver vessels. ఇంకా రాగి కుండలు ఉంటాయి. There are some copper vessels. అన్నింటి యందు నీరు పోసి పెట్టాము. They have filled all these vessels with వేల water. కుండలు ఉంటున్నాయి ఇక్కడ, There are thousands of vessels here. కానీ ఒక సూర్యుడే వెలుస్తున్నాడు పైన. But there is only one sun who is shining above. అన్ని కుండలు ఎందుకు కూడాను అన్ని సూర్యుడుగా కనిపిస్తున్నాడు. You are finding as if there are so many suns reflected in so అయితే many vessels. అన్ని సూర్యులు ఉంటున్నారా? But are you having so many suns? కుండలు వేరు కావటం చేత సూర్యుడు అనేకంగా మనకు కనిపిస్తున్నట్టుగా తోస్తుంది. As the vessels are different, the reflections are many. Therefore, you are thinking that there are so many suns. ఈ యొక్క ప్రతిబింబమైనటువంటి సూర్యుడి యొక్క విలువ ఒక్కటే, The reflected sun is only one. కానీ ఈ కుండల విలువలు వేరువేరుగా ఉండొచ్చును. వెండి కుండకు ఎక్కువ విలువగా ఉండవచ్చును, రాగి కుండకు కొంచెం తక్కువగా ఉండొచ్చును, మట్టి కుండకు మరింత తక్కువగా ఉండవచ్చు. The value of the vessels may be different. A silver vessel may be very costly and expensive, and the copper may be much less, and the earthen may be still much less. కనుకనే పండితుని మొదలు పామరుని వరకు, కూటిపేట మొదలు కోటీశ్వరుడి వరకు ఈ కుండల వ్యత్యాసం ఉంటుండొచ్చును, కానీ అన్నింటి ఎందుకు ప్రతిబింబించేటువంటి యొక్క సూర్యతత్వం ఒక్కటే.
సత్యాన్ని గుర్తించాలి. In the same way, right from a scholar to an ignorant man, right from a very wealthy man to a very poor man, the bodies may be different, but the reflected Atman, the resident of these bodies, it is one and the కనుక మన same. దేహంలో అనేటువంటి భాండములు ప్రత్యేకంగా మనకు ఉండవచ్చు. The vessels which may be compared to our bodies, they may be different. మనం ధరించేటువంటి వస్త్రములో లేక నగలో విలువైనటువంటివిగా ఉండవచ్చు. The clothes that we wear, the jewelry that we wear may be very expensive. నిరుపేద వారికి ఇంటి వస్త్రములు కానీ ఇంటి నగలు కానీ లేకపోవచ్చు. A poor person may not be able to have such costly కానీ clothes, ఇవన్నీ గుడ్డలే. but these are all ఈ necessary. అన్నింటి ఎందుకు దైవత్వం ఒక్కటే. The divinity inside all this is only ఈ one. సత్యాన్ని మనం గుర్తించుకుంటే మనం ఇదే నీకు సులభంగా మనం చేయడానికి వీలవుతుంది. Once who recognize this truth, would be able to exercise self-control easily. ఎవరిపైన స్వారీ చేయటం, Who has to rule whom? ఎవరిపైన అధికారం సాధించటం, Who has to exercise power and authority over తప్పులు whom? ప్రతి వ్యక్తి కూడా ఉంటుంటాయి. Defects and faults lie in అయితే every మన person. కర్తవ్యాన్ని మాత్రం మనం గుర్తించాలి. But we'll have to discharge our duties and by recognizing the duty. తప్పు చేసినటువంటి వాడికి కేవలం మంచి మాటలతో దాన్ని సవరించే కోసము దాన్ని ఖండించడం నీ యొక్క కర్తవ్యం. If a person has committed any mistake, it might be your duty to show it and to criticize that particular thing only from the point of view correcting ఇక్కడ it. అజ్ఞానం అనేటువంటి దట్టముగా కప్పుకొని ఉంటుంటారు. Ignorance is very thick and it is covering. ఈ దట్టమైనటువంటి అజ్ఞానాన్ని కొంచెం తగ్గించడానికి ఏ విధమైనటువంటి ప్రయత్నం చేసినా సాధ్యం కాదు. It is impossible to whatever efforts you make to reduce the thick ignorance as it is. తెల్లవారి 7 గంటల సమయం లోపల మనము 5 అడుగులు ఉంటుంటే మన నీడ 50 అడుగులు ఉంటుంటాయి. In the early morning by 7 o'clock, if you can just see yourself, you may be 5 feet, your shadow may be 50 feet. కానీ 50 అడుగులు ఉంటున్నటువంటి నీడను మనం ఎంత తగ్గించడానికి ప్రయత్నం చేయాలి? How to reduce the length of this shadow which is 50 feet? నీడతో కొట్లాడటానికి సాధ్యమవుతుందా? Is it possible to fight with it? లేక నీడను తిప్పితే ఏమైనా వింటుందా? Suppose you criticize and admonish it, would it listen to ఏం you? చేసినా ఈ నీడ తగ్గదు. Whatever you do, the length of the shadow will not come down. సూర్యుడు పెరుగుతూ వస్తే నీడ తగ్గుతూ వస్తుంది. As the sun goes on rising, the length of the shadow goes on diminishing automatically. ఇది ఈ సూర్యుడు పెరిగి 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 ఈ శిరస్సు దగ్గరికి వచ్చేటప్పటికి ఈ నీడ కూడా మీకు అంతఃస్థానమై ఈ పాదం కింద పడిపోతుంది. Once the sun goes on rising, once it occupies the position of the head, the shadow comes down your feet automatically. కనుక నీవు 5 అడుగులు ఉంటున్నా గానీ నీ అజ్ఞానం 50 అడుగులు ఉంటుండాలి. You may be 5 feet, but your ignorance is 50 feet long. కనుక నీ బుద్ధి గ్రంథములు అనేటువంటి విచారణా శక్తి అనేటువంటి సూర్యుడు పెరగాలి. Therefore, you have to develop the question of inquiry so that the wisdom will grow. ఇది జ్ఞాన సూర్యుడు పెరిగే కొలది ఈ అజ్ఞానమైనటువంటి నీడ కలుగుతూ వస్తుంది. So long and so far as this wisdom sun goes on rising, ignorance goes on diminishing. అప్పుడే నీ అజ్ఞానము నిర్మూలమవుతుంది. Then only your ignorance will be totally destroyed. ఇది ఒక మార్గం. This is one method. రెండవది ఏమిటంటే నీ నీడ 50 అడుగులు ఉంటుండాలి. The second method is that your shadow is 50 feet. ఈ నీడను వెనుక వెయ్యాలని నీడ వైపునే నీ ముఖం చెప్పి పరిగెత్తుతుంటే అది నీకంటే ముందుగానే పరిగెత్తిపోతుంటాలి. If you want to just conquer this shadow and you turn towards the shadow and keep running, కనుక ఈ నీడని ఎంత విధములుగా ప్రయత్నం చేసినప్పటికీ దీన్ని నీవు వెనుక వేయలేదు. you would not be able to just put it behind you by running that way. అయితే ఈ ముఖం నీడ వైపు లేకుండా సూర్యుని వైపు తిప్పివంటే చెప్పకుండా నీ నీడ నీ వెనుక అయిపోతుంది. Instead of turning your face towards the shadow, suppose you turn your face towards the sun, your shadow will be behind you. మీ ఎందు ఉంటున్నటువంటి అజ్ఞానంలో నిరంతరము నీవు చింతించేదానికంటే జ్ఞానభాస్కరుని చింతించు. ఈ అజ్ఞానం నీకు చెప్పకనే వెనుక వైపు. Therefore, instead of thinking ignorance which is behind you always, it is better to think of the sun of wisdom so that automatically you will be able to conquer it. కృష్ణునైనా దైవం పైన మరచాలి. Therefore, one method is turn your vision towards God. బుద్ధితో జ్ఞానమునైనా అభివృద్ధి పరచుకోవాలి. With intelligence, increase your wisdom. ఈ రెండూ లేకపోతే మన అజ్ఞానం ఉన్న చోటే ఉంది. If you have neither of these two, your ignorance కనుకనే will. అర్జున నీ జ్ఞానం నీవు అభివృద్ధి పరచుకో. Therefore, Arjuna, you increase your wisdom. నీ అజ్ఞానం నశిస్తుంది.
your ignorance will get అజ్ఞానం destroyed. నశించే సమయానికి ద్వంద్వత్వం మాయమైపోతుంది. The moment ignorance is destroyed, this duality will vanish. ద్వంద్వత్వమే మటమాయైనప్పుడు రాగద్వేషం ఏమాత్రము ఉండవు. Once duality goes, your attachment and hatred will disappear. రాగద్వేషములు లేనప్పుడు దేహభ్రాంతి పోతుంది. If your attachment and hatred, if they disappear, then your body. దేహభ్రాంతి పోయినప్పుడు దుఃఖమే ఉండదు. If there is no body consciousness, there will be no sorrow. కనుక దేహాభిమానం పోవాలంటే నీకు మొట్టమొదటి రాగద్వేషములు పోవాలి. If you want to overcome the body consciousness, your attachment. ఈ రాగద్వేషం పోవాలంటే ఈ ద్వంద్వత్వాన్ని ధ్వంసం చేయాలి. If you attachment and hatred should go, the duality should be destroyed. ఈ ద్వంద్వత్వాన్ని ధ్వంసం చేయాలంటే అజ్ఞానం నిర్మూలం కావాలి. To destroy duality, ignorance of the అజ్ఞానం నిర్మూలం కావాలంటే జ్ఞానాన్ని పెంచుకోవాలి. If you want to reduce ignorance, you have to. కనుక నీ జ్ఞానాదేవత కైవల్యం అన్నాడు. Therefore, it is said only through wisdom will be able to reach the ultimate. కనుక ఎట్టి జ్ఞానాన్ని మనం పెంచుకోవాలి. What type of wisdom should we develop? లౌకిక జ్ఞానమా, ఆధ్యాత్మిక జ్ఞానం? Is it secular and worldly, or is it? మన ఎందు మనకు ఎంతెంత ఆస్తిత్వం అనేటువంటి పైన నమ్మకం ఉంటుంటాదో అప్పుడే దైవత్వం పైన కూడాను అంత ఆస్తిత్వం పైన నమ్మకం వస్తుంది. Only when we are having self-confidence in us, we will have confidence in the Lord. తనను తాను నమ్మనటువంటి వాడే దైవాన్ని నమ్మడు. Only that person who does not believe in himself will not believe in God. తనను తాను నమ్మినటువంటి వాడే దైవాన్ని నమ్ముతాడు. The person who has faith in himself will have faith in God. కనుక తనను తాను నమ్మటకై ఈ యొక్క విచారణ శక్తి అత్యవసరం. To believe in oneself, there is need for this inquiry. ఎందుకంటే ప్రతి విషయంలో కూడా చిన్న చిన్న విషయంగా పిల్లలకు అర్థమవుతుందని నేను మరొకటి చెప్తున్నాను. For making things very clear to the children, Swami is repeating a better thing again. తెల్లవారి మనను రాత్రి పరుండునంత వరకు కూడాను ప్రతి విషయంలో కూడాను నాది నేను నాను నేను నాది నేను అని అనుకుంటున్నాం. Right from the moment a person gets up in the morning till he goes to bed in the night, one goes on telling myself and mine. నేను నేను అని అంటున్నాడు కానీ నేను ఎవరు అనేటువంటి దాన్ని విచారణ చేస్తున్నాడు. One goes on using this word I. But does he know who that I is? ఇది నా దేహం, This is my body. ఇది నా బుద్ధి, This is my ఇది intelligence. నా చిత్తము, This is my ఇది system. నా ఇంద్రియములు, These are my ఇది senses. నా అంతఃకరణ This is my antakarana. అంటున్నావు. బట్ రామయ్య నేనెవరు అనేటువంటి దాన్ని వేసుకోవటం లేదే. You are repeating those things, but you are not asking the question, who are you? Who am I? ఇలాంటి వాడు ఎన్ని విద్యలు చదివితే కానీ ఏమి ప్రయోజనం? Such a person, whatever education he acquires, what is the use? ఎన్ని విద్యలు నేర్చి ఏమి ఫలం? Whatever types of education one may accomplish, what is the తన use? నొసట కాస్త తప్పించే ఎవరి తరము? Who can remove the what is written on his forehead? మంద బుద్ధులు తనతలు చేరనేని Bad thoughts, if they were to enter into one's head, బెండుబారుడు బుద్ధులు బండబారు. all his thinking will become dull and null. కనుకనే ఇది నా వస్త్రం అంటే వస్త్రం వేరు నేను వేరు. If you say that this is my kerchief is different and I am different. అదే విధంగానే నా దేహం అంటే దేహం వేరు నీవు వేరు. అక్కడ విచారించి నీవెవరు? If you say that this is my body, your body is different, you are different. There you inquire who you really ఇది are. నా దేహం అంటున్నావు కానీ నేనే దేహం అనటం లేదే. You are telling that this is your body, you are not telling that your body. కనుక నీవెవరు అనేటువంటి విచారణ చేస్తే ఇది అన్నింటికి కూడా ఒక యజమాని స్థానంలో ఉంటాడు నీవు. If only you inquire who you really are, that you really are occupying the యజమానుడు master. ఉండినప్పుడే నా భూమి నా ఇల్లు నా కారు నా ఇది అని అనుకుంటున్నాం. యజమానుడు లేకపోతే నా ఇల్లు నా కారు నా భూమి ఎక్కడ ఉంది? Only when there is master, there is some meaning in telling this is my body, this is my life, this is my property, etc. If there is no master who owns it, what is the use of అతను it? మారేవాడు కాదు, Master is not undergoing any change. అతను కదిలేవాడు కాదు, He doesn't change. అతను వదిలేవాడు కాదు. He would not leave you. కనుకని అతి దివ్యత్వమైనటువంటి ఆత్మతత్వాన్ని విచారణ ద్వారా గుర్తించాలి. Therefore, you have to just find out and recognize such divinity through inquiry. కనుక ప్రతి మానవునికి కూడాను 3 భాగములు విచారణ, 1 భాగం సాధన. For every person, 3/4 is inquiry and 1/4 is sadhana. ఈ 4 ద్వారానే మానవత్వం సార్థకమవుతుంది. Only through these 4, కనుక కాయాన్ని వ్యర్థము చేయక, కాయాన్ని నిరర్థకం గావించుకొనక, మనం కర్మలను సార్థకం గావించుకున్నప్పుడే జన్మం కూడా పవిత్రమవుతుంది. only by using the time properly, by sanctifying one action, by sanctifying one's body, one would be able to reach the goal. కనుక సమస్త దుఃఖములకు మూల కారణము ఇంద్రియముల యొక్క బలహీనతని. The most important reason for all the sorrows is the weakness of the senses. ఇవి బలంగా ఉంచుకొని
తగిన కార్యములో ప్రవేశింప చేసి దీనిని ఎడమార్గం పట్టించకుండా చూసుకునేటువంటి విషయంలో మనం దీనిని గ్రహించుకోవాలి. Keep the senses strong, but make them enter into the right path and have a complete. భగవద్గీతలో ఇంద్రియ నిగ్రహం అన్నాడు కానీ ఇంద్రియ నిర్మూలన లేదు. In Bhagavad Gita it has been said that control of senses, not destruction of senses. కర్మ త్యాగం అని చెప్పలేదు, కర్మ ఫలత్యాగం అన్నాడు. Here it is not said renunciation of action, but renunciation of the fruit of కనుక action. భగవద్గీతలో చెప్పిందని మనం కర్మలు చేయకుండా ఉండడానికి వీలు కాదు, కర్మ చేసి తీరాలి. Therefore we cannot just renounce our action, we have to perform our ఏ action. ఫలితం లేకపోయినా నేనే చేస్తున్నాను. మమే పాత్రాస్తి కర్తవ్యం దిశలోకేషించిన మానవాప్తమయాప్తవ్యం వత్తి కర్మని. నేనే నాకు ఏ ఫలితం లేకపోయినా కర్మ చేస్తున్నాను, నీవెందుకు చేయకూడదు. Although there is no need for performing any particular work by the Lord, He is doing it. Why has not you? కనుక మనము అన్ని కర్మలు చేయవలసింది. Therefore we'll have to do all our అన్ని duties. ఇంద్రియములను ఉపయోగపెట్టుకోవాల్సింది. We have to use all the senses. అయితే మాత్ర అని చెప్పినట్టుగా ఏ పరిమితిలోనూ ఏ కొలతలోనూ దీన్ని ప్రవేశపెట్టుకోవాలి. But by using the senses within limits, for the purpose meant, we'll have to use it. దీన్ని ఎడమార్గం పట్టించకుండా ఇంద్రియాన్ని ఉపయోగించుకోమని చెప్పాడు. We should not put it to the wrong use and use the senses in the proper way. This is what is said. ఇదే భగవద్గీత యొక్క ప్రధానమైన సందేశం. This is the primary message of Bhagavad Gita.